చంద్రబాబు నాయుడు గారు ఈ గూగుల్ డేటా సెంటర్లు ఇవి పెట్టేస్తానని హడావిడి చేస్తున్నాడు. అది దాని వలన పర్యావరణానికి ఏదైనా ముప్పు కలుగుతుందా అని చాలా మంది కంగారు పడుతున్నారు. తెల్లారలేస్తే పర్యావరణం గురించి మాట్లాడతాడు బిల్ గేట్స్. ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఎఫ్స్టీన్ ఫైల్స్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి బిల్ గేట్స్ రావడం, పర్టికులర్గా ఆయన రష్యన్ గర్ల్స్తో విశృంఖల శృంగార లీలలు ఇలా రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చినాయి. టోటల్గా ఇతని జీవితము ఇతని ప్రవర్తన సరళి చూస్తే దుందుడుకుగా ఉంటాడు. పైకి చాలా కూల్గా కనిపిస్తాడు, కానీ ఆయన వ్యూహాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం అనుకున్నటువంటి మర్మం ఏంటి? ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం అనే కార్యక్రమంలో ఆయన చాలా కాన్సన్ట్రేటెడ్గా వ్యవహరిస్తాడు. ఆయన ఎక్కడికైనా అంటే ఎవరైనా పిలిస్తే ఆయన వచ్చాడు అంటే ఆయనకు వేరే స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ కోసం వస్తాడు తప్ప వీళ్ళ కోసం కాదు. ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్లో ఈ ఏరియాలో మనం డబ్బులు జల్లితే భవిష్యత్తు బాగుంటుంది అని తనకు అనిపిస్తే అక్కడ డబ్బులు జల్లేస్తాడు నిర్మోహమాట. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎలా దోచుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎక్కడికైనా తాను ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతుల్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. నెమ్మదిగా ల్యాండ్ బ్యాంక్ లో కూడా ఎంటర్ అవుతాడు. డేటా అనేటువంటి పేరులో ఆ ఏరియాకి ఎంటర్ అయిపోయి దాని ద్వారా భారతీయ రాజకీయ వ్యవస్థను కూడా గందరగోళం చేయగలడు. తక్కువ ధరలకి రైతులకు డ్రోన్స్ ఇవ్వడం కావచ్చు అని ఇవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేసి ల్యాండ్ గ్రాబింగే కీలకం. ల్యాండ్ నిన్న చూపించారు కదా టక్కు టమారా విద్యలన్నీ మన బాబు గారు. మేము డ్రోనుల ద్వారా ఇక్కడ ఎరువులు చల్లుతున్నాము, విపరీతంగా పంట తీస్తున్నాము అని చెప్పి అక్కడ పునుగులు పెట్టి ఆయనకి అభివృద్ధి అనగా కార్పొరేట్లను తీసుకొచ్చి వాళ్ళకి మన భూములు ఇచ్చి పరిశ్రమలు పెట్టించుట. సరే, వందన శివ గారు అసలు చెప్పినటువంటి ఇష్యూ అంటే బిల్ గేట్స్ చాలా ఏదో దాతలా కనిపిస్తాడు. ఆయన ఏదో చారిటీ ఫోజ్ కొడతాడు, కానీ ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ప్రపంచాన్ని వ్యవసాయ పరంగా నాశనం చేస్తూ లేదంటే ప్రపంచాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ వ్యవసాయాన్ని ఏ విధంగా ఏం తినాలో వారే చెప్తారు, వారే ఉత్పత్తి చేస్తారు, వారే పండిస్తారు, వారే పండించి ప్రపంచంతో తినిపిస్తారు. ఇప్పుడు ఈ ఆహారపు అలవాట్లను మార్చడం ద్వారా మనని ఆసుపత్రులు కేసు కట్టేసి ఫార్మాస్యూటికల్ కంపెనీలు కేసు కట్టేసి నేను భోజనం చేశాను అన్నట్టుగా టాబ్లెట్లు చేశాను అనే పరిస్థితిని తీసుకొచ్చారు కదా. కంపార్ట్మెంటల్ గా చీల్ చేస్తున్నారు మనుషులు. ఎవరి కంపార్ట్మెంట్ వాడున్న ఏరియాలో వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళతో డిస్కస్ చేయడానికి ఆ డెమోక్రటిక్ రిలేషన్స్ దుబ్బేసి ఉంటాయి. అప్పటికి దాంతో వాడు ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి అదే గదిలో ఆత్మహత్య చేస్తూ చచ్చిపోతాడు. అందుకని సమాజంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అది వీళ్ళు సాధించినటువంటి ఐటీ విప్లవం. ఇప్పుడున్న భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూలీలుగా మారి వాళ్ళే కూలీలు. వాడి పొలంలో వాడు కూలి పని చేయటమే. ఆ పొలం సమాజపరం. ఈ పర్యావరణం మీద శ్రద్ధ ఉన్నవాడు ఎవడైనా బయోడైవర్సిటీని గౌరవించాలి.